అమ్మ మీ పేరమ్మా? నా పేరు నాగేశ్వరమ్మ అండి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము సూరంపల్లి నుంచి వచ్చామండి. ఏం చేస్తుంటారమ్మా మీరు? కాయలు అమ్ముకుంటాకు వచ్చామండి. కాయలు అమ్ముతున్నారా? అవునండి. ఓకే, ఇప్పుడు కాయలు అమ్ముతూ భోజనం టైం అయిందని అన్నా క్యాంటీన్కి వచ్చారు. అవునండి. ఎంత ఇచ్చారు ఇక్కడ డబ్బులు? 5 రూపాయలు ఇచ్చి. 5 రూపాయలు. బాగానే ఉందా భోజనం? 5 రూపాయలకి భోజనం వస్తుందమ్మా బయటకు వెళ్తే? రాదండి, రాదు. నార్మల్గా మీరు భోజనం చేయాలంటే బయట ఎంత ఖర్చు అవుతుంది? అవుద్దండి 120, 100 అట్ట. మరి 120 రూపాయలు విలువ చేసే భోజనాన్ని మీరు 5 రూపాయలుగా తింటున్నారు కదా. మరి ఈ పథకం ప్రతి పేదవాడు ఖాళీ కడుపుతో ఉండకూడదని చెప్పేస్తే బాబు గారు పెట్టారు, చంద్రబాబు గారు పెట్టారు. సో ఏం చెప్తారు చంద్రబాబు? ఆయన థ్యాంక్స్ చెబుతున్నానండి. ఈ పథకం పెట్టడం వల్ల పేదవాళ్ళకి ఉపయోగమేనమ్మా? ఇక లేని వాళ్ళందరూ కడుపు నుండి భోజనం చేస్తున్నారు. అంటే ఈరోజు లేని వాళ్ళంతా కడుపు నిండా భోజనం చేస్తున్నారంటే చంద్రబాబు వల్ల అంటారు. అవునండి. మరి గత ప్రభుత్వంలో ఈ పథకం లేదు కదా, అన్నా క్యాంటీన్ లేవు అప్పుడు. సో అప్పుడు ఎట్లా తినేవాళ్ళమ్మా? కొనుక్కొని తినేవాళ్ళు, కొనుక్కొని తినేవాళ్ళు. మీకు డబ్బులు వృధా వేస్ట్ అయ్యాయి. బాబాయ్ మీ పేరండి? సుబ్బారావు నా పేరు. సుబ్బారావు గారు, ఎట్లా ఉంది భోజనం చేస్తున్నారు అన్నా క్యాంటీన్లో? శుభ్రంగా ఉందండి. శుభ్రంగా ఉంది. భోజనం శుభ్రంగా ఉంది. మాకు ఏంటంటే ఒక తండ్రిగా ఒక కొడుకుగా మాకు శుభ్రంగా భోజనం పెడుతున్నారు. మాకు ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఈ విధంగా వచ్చి భోజనం చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలాగే ప్రభుత్వం ఉండాలి, పేదవాళ్ళని ఆదరించి అన్నా క్యాంటీన్లు పెట్టేసి ప్రేమగా చూడాలని చెప్పేసి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపు. ప్రతి పేదవాడు పస్తు ఉండకూడదు, ఖాళీ కడుపుతూ ఉండకూడదు, ప్రతివాడు భోజనం చేయాలని ముఖ్య ఉద్దేశంతో అయితే ఈ పథకం తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చినందుకు ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారా? అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే పనులు ఉన్నా లేకపోయినా సరే మనకు ఒక సొంతంగా ఇంట్లో భోజనం చేసినట్టుగా వచ్చి ఇక్కడ తృప్తిగా ఆనందంగా ఒక ధైర్యంగా మనకి ఇలా భోజనం లేదు అనుకోవటానికి వీలు లేకుండా అక్కడ సంతోషంగా తింటున్నాం. ఒక మంచి భోజనం లాగా చాలా సంతోషంగా ఉంది నాకు. నా వయసు కూడా 70 ఏళ్ళు. నేను వర్క్ చేసుకోలేకపోతున్నాను, వెల్డింగ్ వర్క్ చేసుకుంటాను. ఆర్థిక పరిస్థితి వల్ల ఇంటికాడ ఉన్నా లేకపోయినా కూడా మనకి టయానికి చక్కగా వండి, మనకి ఇంటికాడ కూడా అలా జరగదు, టయానికి వేడి వేడి భోజనం పెడుతున్నారు. ఆయన 100 ఏళ్ళు నిండుగా ఉండాలి చంద్రబాబు గారి పరిపాలన నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అంటే మరి గత ప్రభుత్వం వాళ్ళు ఈ పథకం వల్ల ఉపయోగం లేదని చెప్పి 5 ఏళ్ళు తీసేశారు కదండి. అప్పుడు ఎట్లా ఇబ్బందులు పడేవారు ఈ పథకం లేకపోవడం? ఈ పథకం ఉన్నందుకు లేనందుకు ఏంటి తేడా మీదే? పథకాలు ఉంటే కొంతమంది పేదవారికి సహాయం చేసినట్టు ఆర్థికంగా కూడా కొంత ఉపయోగపడుతుంది ఈ పథకం ఉండటం వల్ల. ఇది తీసినందువల్ల కొంత మధ్యతరగతి కింద తరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. జరగక పనులు లేక, పెద్ద వయసు, మరి కుటుంబ సమస్యల వల్ల, పిల్లలు పెట్టకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళ కింద వర్గానికి ఇది ఉపయోగపడుతుంది. అన్నా క్యాంటీన్ వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది. వాళ్ళే కాకుండా పేదలే కాకుండా కూడా ఈ మధ్యతరగతి వాళ్ళు కూడా వచ్చేసి ఆ టయానికి మరి ఇక హోటల్కి వెళ్ళడానికి వీలు లేక ఎంత అవుతుందండి భోజనం తిన్నాను హోటల్కి వెళ్తే? బయట 80 రూపాయల దాకా ఉంటుంది, సుమారుగా ఉంటుంది. 5 రూపాయలకే మీకు వచ్చేస్తుంది. శుభ్రంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, అన్ని రకాలుగా కూడా బాగుంటుందండి. బాబాయ్ మీ పేరు? ఒలి. ఏం చేస్తుంటారు బాబాయ్? పరుపులు కొడతాం. పరుపులు కొడుతుంటారు. రోజుకి ఎంత వస్తుంది బాబాయ్? వస్తుంది, ఒక 500-600 వస్తాయి. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు, ఎలా ఉంది భోజనం? భోజనం బాగుంది. పొద్దున్న వెళ్ళేటప్పుడు టిఫిన్ చేస్తాము 5 రూపాయలు ఇచ్చి, మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు అన్నం తింటాం. ఇక్కడ టిఫిన్ కూడా ఇక్కడ చేస్తారా? పొద్దున్న టైం గురించి టైం ఉంటే చేస్తాం, కంపల్సరిగా టైంకి వస్తే చేస్తాం. కుదిరితే ఒకవేళ టిఫిన్ కూడా చేస్తారు. మధ్యాహ్నం వెళ్తాం కనుక 1 గంట వరకు ఈ ప్రాబ్లం ఉండదు, భోజనం ఉంటుంది. 1 గంట 2 వరకు చేస్తాం. సరే, 5 రూపాయలకే భోజనం పెట్టేస్తున్నారు కదా అన్నా క్యాంటీన్లో, ఎట్లా ఉంది అసలు భోజనం? ఏమొస్తుంది 5 రూపాయలకి? రోడ్ల మీద ఏమైనా కొనుక్కోవాలి, 5 రూపాయలకి ఏమైనా విలువ ఉందా? 5 రూపాయలకి భోజనం పెడుతున్నారంటే పర్లేదు. ఏ రకాలు పెడుతున్నారు బాబాయ్? ఒక పులుసు కూర పెడతారు, ఒక పచ్చడి పెడతారు, మజ్జిగ వేస్తారు, సాంబార్ వేస్తారు. బాగానే ఉంటుందా భోజనం? తినొచ్చా? ఇక అంతకన్నా ఇంకేం తింటాం? అఫీషియల్ కంటే తింటారేమో కానీ ఇది చాలు. మళ్ళాటాడు వాళ్ళు సాధారణ పేదవాడు కడుపు నిండుతుందా? చాలు, ఆ భోజనం మళ్ళాటాళ్ళకి సరిపోతుంది. తినగలిగే వాళ్ళు ఇంకొక 5 రూపాయలు ఇచ్చి తింటారు, అయినా 10 రూపాయలతో కడుపు నిండిపోతుంది. అంతకన్నా ఎక్కువ తినలేరు కదా, ఇది చాలు. ఇదే భోజనం మనం బయట తినాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? రూపాయలు 90-100 కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది మనం.
మరి 100 రూపాయల భోజనం అన్న 5 రూపాయలకే మీకు అందిస్తున్నాడు కదా, ఏ పేదవాడు కూడా కడుపు ఖాళీగా ఉండకూడదు, ప్రతివాడు భోజనం చేయాలని చెప్పేస్తే చంద్రబాబు నాయుడు ఈ పథకం పెట్టడం జరిగింది. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు? ఆయన పెట్టిన పథకం గొప్పది కదా. ఈ పథకం ఏ రాష్ట్రం ఉంది? ఓ తమిళనాడులో ఫస్ట్ ఉంది. ఆ టైంలో మాలాంటి వాళ్ళు ఆలోచించాం. అక్కడ జయలలిత గారు పెట్టారు, ఇవాళ నాయుడు గారు వచ్చారు. ఆయన కొడితే బాగుండు అనిపించింది మాకు. కానీ 2-3 నెలల్లో ఆయన స్టార్ట్ చేశాడు అబ్బాయి. అది మాకు బాగా గుర్తు. గత ప్రభుత్వంలో ఈ పథకం అసలు ఎందుకు పనికిరాదు, దీనివల్ల ఉపయోగం లేదని చెప్పి తీసేశారుగా గత ప్రభుత్వం వాళ్ళు. గవర్నమెంట్తో మనకి ఎందుకు, వాళ్ళ మనస్తత్వాలు మనకు అవసరం లేదు. మళ్ళాడి భేదాడికి కడుపు నిండుతుందంటే ఇది చాలా. ప్రస్తుతానికి మనం చేసే పనికి వచ్చే 5 రూపాయలు అంటే పర్లేదు. 100 రూపాయలు సంపాదించి ఒక 80 రూపాయలు ఇంటికి పట్టుకేస్తాడు, 20 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. అదే 100 రూపాయలు సంపాదించుకుంటే 100 రూపాయలు హోటల్కి వెళ్తే అయిపోతుంది కదా. ఉందా మరి ఇంకేముండవు కదా. 5 రూపాయలు అంటే పర్లేదు, బాగానే ఉందంట, చాలా బాగుంది, పర్లేదు. ఈ 5 రూపాయలకి ఎక్కువే. 5 రూపాయలు అనేది తక్కువ. సార్ మీ పేరండి? నా పేరు రమేష్. సార్ ఎలా ఉంది సార్, అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా? బాగానే ఉంది. 5 రూపాయలకి ఏం దొరుకుతుంది సార్ బయట? 5 రూపాయలకి ఏం దొరకదు. మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి? ఎందుకంటే ఆయన ప్రతి పేదవాడు కడుపు నిండాలనే ఉద్దేశంతో అయితే పథకం తీసుకొచ్చారు. సో ఏం చెప్తారు ఆయన? అతను చేసే పని మంచిదేనే. పేదవాడు కడుపు నింపుతాడంటే మంచి పనే. గత ప్రభుత్వం వాళ్ళు ఈ పథకం పనికిరాదని చెప్పేసి దీనివల్ల ఉపయోగం లేదు, డబ్బులు వృధా తప్ప ఏం లేదని చెప్పి తీసేశారుగా, కంటిన్యూ చేయలేదు. గత 5 ఏళ్ళలో అన్నా క్యాంటీన్ లేవు కాబట్టి 11 సీట్లకి పరిమితం చేశారు. ప్రజలకు తెలియదా? ప్రజలు మరి కడుపు కొట్టితే ఊరుకుంటారు ప్రజలు. అది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఏ రకాలు పెడుతున్నారు 5 రూపాయలకి? 5 రూపాయలకి కూర పెడుతున్నారు, తర్వాత చట్నీ, సాంబారు, రైసు, పెరుగు. ఇదే భోజనం మనం చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందండి? 100-120 లేనిది కడుపు నిండదు. 100-120 రూపాయలు పెట్టాల్సిందానికి 5 రూపాయలకే మీకు అందిస్తున్నారు. 10 రూపాయలతో కడుపు నిండిపోద్ది. అంటే తినేవాడు 10, లేదంటే 5 రూపాయలతో కడుపు నిండిపోతుంది. ఈ పథకం వల్ల మంచిగా జరుగుతుంది. మంచిగా జరుగుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు పనికి వెళ్తారు, పని దొరకలేదు అనుకో, వస్తాడు 10 రూపాయలు పెట్టి కడుపు నిండా తినేసి వెళ్తారు. అది బాగుందంట. బాగుంది. ఎలా ఉంది మరి? చంద్రబాబు వచ్చి 10 నెలలు అయిందిగా ముఖ్యమంత్రిగా, బాగానే ఉందా రాష్ట్ర పరిస్థితి? బాగానే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడే బాగుందా? లేదు బాగానే ఉంది. పనులు బయట పనులు దొరుకుతున్నాయి అందరికీ, అంతా బాగానే ఉంది. అన్న మీ పేరన్నా? ప్రసాద్. ప్రసాద్ గారు ఏం చేస్తుంటారన్నా? నేను కూలి పని చేస్తాను. కూలి పని చేస్తున్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, బాగానే ఉంటుందన్న భోజనం? ఏదో ఫ్రీగా పెడుతున్నాం, 5 రూపాయలకి పెడుతున్నాం అని ఏదో పెడితే పెట్టేస్తున్నారు. లేదు బాగుంది, బాగుంది. మరి ప్రతి పేదవాడు ఖాళీ కడుపుతో ఉండకూడదని చెప్పేసి అయితే ఈ పథకాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఏం చెప్తా ఉంటారు? పేదవాడికి ఇది మంచి బెనిఫిట్ అనమాట. 100 రూపాయలతో అయిపోతే 5 రూపాయలతో అయిపోతుంది, కడుపు నిండుతుంది. మెయిన్ అది చాలా బెనిఫిట్. ఒక 300 రూపాయలు కూలి వచ్చినా ఒక 5 రూపాయలు భోజనం చేసేసి మిగతా డబ్బులు ఇంటికి పట్టుకెళ్ళి వస్తుంది. లేకుంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 5 రూపాయలు అంటే మనకు 15 రూపాయలతో అయిపోతుంది కూలోడికి. ఇది ఒకటి బెనిఫిట్. మెయింటెనెన్స్ కావచ్చు, ఈ టేస్ట్ కావచ్చు, అంతా 5 రూపాయలకి ఏమొస్తుందన్న, చాలా బెనిఫిట్ ఇది. పర్లా. ఎలా ఉంది చంద్రబాబు వచ్చి 10 నెలలు అయింది కదా ముఖ్యమంత్రిగా, ఎలా ఉంది పరిపాలన చూసాక? దేని గురించి మాకు తెలియదు. ఇది ఈ పథకం మాత్రం చాలా గొప్పదనం. ఈ పథకం కోసం బాగానే చెప్పుకుంటున్నారా? మరి ఈ పథకం ఎందుకు పనికిరాదు? 5 రూపాయలకి ఏం వస్తుంది అసలు? అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం లేదు, ఎవరు పెడితే వాళ్ళే తింటున్నారని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళు తీసేశారు కదండి. లేదు నేను రోజు వస్తాగా, పెద్ద ఉన్నవాళ్ళు కూడా దీంట్లోకి వస్తూ ఉంటున్నారు. కూలీలు కాదు, ఎందుకంటే 5 రూపాయలు అయిపోతుందండి. చాలా బాగుంటుంది. అన్న మీ పేరు? రాజా. రాజా గారు. అన్న ఎలా ఉందన్న అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, 5 రూపాయలుగా భోజనం ఇస్తామని చెప్పారు. సో ఇస్తున్నారా? ప్లస్ టేస్ట్ ఎట్లా ఉంటుంది? అంతా బాగానే ఉందన్న, ఇబ్బంది అయితే ఏం లేదు. రోజుకి బయటికి వెళ్తే 500 తెచ్చుకోవడానికి కష్టం అవుతుంది ఈ రోజుల్లో. బయట హోటల్కి వెళ్తే 120 లేనిది లేదు. అలాంటిది 5 రూపాయలకి అన్నం అంటే బెటర్, చాలా బెటర్. అంటే 5 రూపాయలకి ఏమి ఇస్తున్నారు? ముష్టి అన్నం ఇస్తున్నారని చెప్పి గతంలో ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు చాలా మంది విమర్శించారు కదా అన్నా క్యాంటీన్కి సంబంధించి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? లేదన్న, అలాంటిది అయితే ఏమి లేదు. ఇప్పుడు ఒక కర్రీ, సాంబారు, పెరుగు, పచ్చడి, ఇంతకు మించి ఏం కావాలి మామూలుగా సామాన్యులకి? ఇదే బెటర్, చాలు. అంత మించి ఏం తినం. ఈ అన్నా క్యాంటీన్ వల్ల పేదవాళ్ళకి ఉపయోగమే అంటారు. చాలా ఉపయోగం. మరి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడు ఖాళీ కడుపుతో ఉండకూడదు, భోజనం చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ అన్నా క్యాంటీన్ తీసుకురావడం జరిగింది. గతంలో తీసుకొచ్చారు, తర్వాత వచ్చి ప్రభుత్వం తీసేశారు, మళ్ళీ ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు వీటికి. ఏం చెప్తారు చంద్రబాబు?
చాలా బెటర్. ఇంకా ఇలాంటి ఎన్నో అంటే కొన్ని ఏరియాల్లో ఇంకా లేవు. అలాంటి చోట్ల కూడా పెడితే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా ఉందన్న చంద్రబాబు వచ్చి 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలలు ఆయన పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది అసలు? పర్లేదు, నాట్ బ్యాడ్. అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈయన చేసేది జనాలకి అంటే అమౌంట్ ఇవ్వటం అది కాదు, కానీ ఏదైతే ఇంపార్టెంట్ మెయిన్ థింగ్స్ ఉన్నాయో అంటే సామాజిక వనరులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టారు. అది వెల్ అండ్ గుడ్. డెవలప్ చేస్తారంటారు ఈ 5 ఏళ్ళలో చంద్రబాబు? చేయొచ్చు. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, పూర్తి చేస్తారో ఆయన ఛాయ శక్తులు చేసిన వరకు చేస్తారు. మిగతా 5 ఏళ్ళు కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా వస్తాయి కదా, ఖచ్చితంగా వస్తారు. చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అన్న మీ పేరన్నా? మోహన్ అండి. మోహన్ గారు ఏం చేస్తుంటారన్న? ఆటో నగర్. ఇప్పుడు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, సో బాగానే ఉందా భోజనం? అసలు ఏమనిపిస్తుంది? బాగానే ఉందండి భోజనం. మామూలుగా టిఫిన్ కావాలంటే 30 రూపాయలు ప్లేటు, 5 రూపాయలకి భోజనం ఇవ్వాలి ఎవరండి? మరి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడు పస్తులు ఉండకూడదు, ప్రతి ఒక్కరు భోజనం చేయాలి ఉద్దేశంతో అయితే అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఆయన ఏం చెప్తారు? తను అన్నమాట అన్నా క్యాంటీన్ అన్నాడు, అంతకుముందు పెట్టారు, మధ్యలో తీసేశారు. అవి మనకు అనవసరం విషయం. ఇప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. పేదవాడికి ప్రతి కార్మికుడికి కడుపు నిండా భోజనం వస్తుందండి. మరి గతంలో 5 ఏళ్ళు మరి తీసేశారు కదా, అప్పుడు ఎట్లా అన్న? అప్పుడే ఉంది సార్, 100 రూపాయలు కావాలంటే హోటల్ మిల్స్కి వెళ్ళాలంటే 100 రూపాయలు, మినిమం టిఫిన్ చేయాలన్నా 50 రూపాయలు అయ్యేది. మరి ఇది చాలా ఉపయోగమైన పని. తెచ్చుకున్న 100-150 రూపాయలని 100 రూపాయలు భోజనానికే పెట్టేసేవాళ్ళు. భోజనానికి 100 రూపాయలు పెట్టేసేవాళ్ళు. ఇప్పుడేముంది 5 రూపాయలు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి వచ్చాం, మళ్ళీ మా పనికి మేము వెళ్ళిపోతున్నాం. శుభ్రంగా 5 రూపాయలతో మాకు కడుపు నిండా తింటున్నాం. మా పని వైసీపీ వాళ్ళు అన్నారు 5 రూపాయలకి ఏమి ఇస్తున్నారు, ముష్టి అన్నం వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చూడండి సాంబారు, ఒక కూర, పప్పు, పచ్చడి, పెరుగు. ఎందుకంటే మన ఇంటికాడ కూడా ఎంతకంటే ఎక్కువ ఏమి తింటామా? ఇంటి దగ్గర తిన్న అదే భోజనం కదండి. అదే 5 రూపాయలకి మనకు దొరుకుతుంది, హ్యాపీగా కడుపు నిండా తింటున్నాం. మరి ఈ పథకం వల్ల ఉపయోగం లేదని చెప్పి గత ప్రభుత్వం లేకుండా 5 ఏళ్ళు తీసేశారు కదా. లేదండి, అదే ప్రభుత్వం గురించి అయితే ఏ ప్రభుత్వం గురించి విమర్శించి మాట్లాడండి కానీ కాకపోతే ఇదైతే మంచి పథకం. అందరికీ ఆకలి అన్న వచ్చిన వాడికి 5 రూపాయలకి కడుపు నిండా భోజనం తింటున్నాం. అది అంటే అందరికీ కడుపు నిండాలని చంద్రబాబు భోజనం పెట్టారు, పథకం పెట్టారు కదా అన్నా క్యాంటీన్. ముఖ్యంగా ఆయన కోసం ఏం చెప్తారు? తను మళ్ళీ సీఎంగా ఉండాలి. ఇంకొక 100 సార్లు ఎక్స్ట్రా ఉన్నా మాకు ఏ ఇబ్బంది ఉండదు. ఆయనే కావాలి, అభివృద్ధి కావాలి సార్, ఇలాంటివి కావాలి. అంతేగాని ఇంకేముంది సార్ మాకు.